జనక మహారాజా ఇది చేసి పెడతావా అని అడగకూడదు. ఎందుకనంటే గురువు ఆజ్ఞాపించాలి, శాసించాలి తప్ప గురువుగారు శిష్యుణ్ణి మీరు ఇది నాకు చేసి పెట్టండి అని అడగకూడదు. గురువు శాసకుడు కాబట్టి మీరు నన్ను ఆజ్ఞాపించండి. రెండో విషయం, నేను కూడా మీ చేత ఆజ్ఞాపింపబడడానికి యోగ్యత అర్హత కలిగిన వాడనని అనుకుంటున్నాను. అందుకని మామాజ్ఞాప్యో భవతాహ్యహం, నాకు కూడా యోగ్యత ఉండాలి కదూ, నేను కూడా మీకు తగిన శిష్యుణ్ణి కావాలి కదూ. అందుకని అటువంటి శిష్యుణ్ణి, మీ భృత్యుణ్ణి, కింకరుణ్ణి. కాబట్టి మీరు నన్ను శాసించండి. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చక్రవర్తి కూడా ఎంత మర్యాదతో ప్రవర్తించాడో, అసలు ఒక్క శ్లోకం చెప్పి స్వాగతం చెప్పి మాట్లాడితే ఎంత గౌరవంగా మాట్లాడాడో మనం పరిశీలిస్తే ఈ దేశంలో గురు శిష్య సంబంధం ఎంత పవిత్రంగా, ఎంత గౌరవంగా ఉండేదో అర్థమవుతుంది. ఆ విశ్వామిత్ర మహర్షి వెంటనే జవాబు చెప్తూ జనక మహారాజు గారితో అంటాడు, ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథీష్టం ప్రతియాస్యతః.